దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 29 మీనరాశి వారికి దిన ఫలితాలు. ఈ రోజు దశ తిరిగింది. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అలాగే నేటి పంచాంగం జనవరి నెల 29వ తేదీ 2025వ సంవత్సరం ప్రకారం మీనరాశి వారి యొక్క పంచాంగం గనక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు, అలాగే వీరికి సంబంధించిన ప్రతి విధమైన గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ నెల 29వ తేదీ 2025వ సంవత్సరమున ఈ రాశి వారికి దిన ఫలితాల గురించి తెలుసుకునేది ఏంటంటే గనక మొదటిగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకుంటే అవకాశాలను కానీ నూతన మార్గాలను కానీ విడిచిపెట్టరు. అలాగే నిబద్ధతను అధ్యయనం చేసి గాని కమిట్ అవ్వండి. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధని కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరుగా దర్జాగా గడపవలసిన సమయం. మీ ఎవరితో బయటకు వెళ్లినా మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవుతుంది. ఈ రోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైంని ఇస్తారు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న చర్చలు కాస్త ఒక మంచి పాత జ్ఞాపకంగా మారి ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటికి తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. అలాగే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటలో నిర్లిప్తను, శ్రమను పోగొట్టుకోవటానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నిటినీ సరిచేస్తారు. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమ కోసమై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసించినట్లు మీకు అనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. అలాగే మీకు దగ్గరగా ఉండనివ్వకండి. అలాంటి వ్యక్తులు మీ దగ్గరగా ఉంటే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది, సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులను ఆందోళనకి గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆకస్మికంగా ఒక సందేశం అనేది మీకు అందబోతుంది. ఆర్థిక పరమైన విషయాల్లోనూ, నూతన పెట్టుబడుల్లోనూ, భాగస్వామి వ్యాపారంలోనూ ముందడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కానీ మీరు ధైర్యం చేసి ఆ నిర్ణయాలను తీసుకుంటే కనుక ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలనైతే మీరు పొందుకోబోతారు. కానీ పెద్దల మాట ఒకసారి పట్టించుకొని వారికి ఒక మాట చెప్పి మీరు చేయడం ద్వారా వారికి ఇచ్చిన మర్యాద, విలువ కూడా మీకు తప్పనిసరిగా మేలును కలిగిస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పనికి ముందు, రోజు దినచర్య మొదలు పెట్టే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకొని కనుక మీరు గృహం బయటికి వెళితే కనుక మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా సిద్ధిస్తాయి. అలాగే మీకు శివారాధన తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నెయ్యితో దీపారాధన చేయండి. దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. అలాగే మీకు కావలసిన సిరి సంపదలు, ఆర్థిక అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. అలాగే మీరు ప్రతి విధమైన ప్రతికూలతల్ని కూడా తప్పించుకోవటానికి శివనామ స్మరణ అనేది మీకు చక్కని పరిష్కారంగా తోస్తుంది. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క ప్రతికూల అనుకూల ఫలితాలు.
తిరగబోయేటటువంటి దశ ఏ విధంగా ఉందో, ఏ పరిహారాలు చేయాలో తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.